షేపు స్పెరికల్ ఆర్ ఓవెల్ షేప్లో ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది 50s, ఇది 20s. ఇది మనం చూసినట్లయితే స్పెరికల్ కానీ ఓవల్ షేప్లో ఉండడం, గోళాకారంగా ఉండడం జరుగుతుంది. సైజ్ ఎంత ఉంటుంది అంటే 20 to 30 నానోమీటర్స్ సుమారుగా ఉంటుంది. సబ్ యూనిట్స్ అంటే 2 పార్ట్స్ ఉంటుంది, ఒకటి లార్జర్ పార్ట్, ఒకటి స్మాలర్ పార్ట్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది లార్జర్ పార్ట్, ఇది స్మాలర్ పార్ట్ లా ఉంది. మెంబ్రెయిన్, దీనికి త్వచం ఉండదు. ఓకే, వీటికి మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఇంత టెక్నికాలిటీ మీకు అవసరం లేదు. ఫర్దర్ గా చూద్దాం నెక్స్ట్. అయితే రైబోజోమ్స్ చూడండి, ఇదే అంటున్నాను. మీకు ఇక్కడ కొంచెం మీకు కొంత టెక్నికాలిటీ నేర్పిస్తాను. ఈ టెక్నికాలిటీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు బయోటెక్నాలజీ చదివేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది, లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ కొంచెం కాన్సెప్ట్ నేర్చుకుంటే అండి యూపీఎస్సీలో 15 మార్కులు వస్తాయి. అదే మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నట్లయితే దగ్గర 50 మార్కులు వస్తాయి. ఓకే, గ్రూప్ 1 గ్రూప్ 2లో కంపల్సరీ. ఇప్పుడు గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీని 75 మార్కులకి పక్కా పేపర్ చేద్దామని సిలబస్ కమిటీ వాళ్ళు అంటే ఆలోచనలో ఉన్నారంట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. అంటే నీకు పాలిటీ, హిస్టరీ ఎంత ఇంపార్టెంటో, ఇంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీలో 5 మార్కులు వస్తుండే గ్రూప్ 2లో, ఇప్పుడు 75 మార్కులకి రాబోతుంది. సో మళ్ళా మరి మీరు కోచింగ్ తీసుకోవాలా, చదవాలా, అదంతా అవసరం లేదు. కొంచెం ఇన్డెప్త్గా చెప్తాను నేను. చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం బోరింగ్గా ఉంటుంది, బట్ మీకు అవగాహన ఉంటే మీరు సొంతంగా చదువుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది రైబోజోమ్. ఓకే, ఈ రైబోజోమ్ ఇలా ఉంటే మనకి ఎలా ఉంటుందంటే చూడండి, ఇది రైబోజోమ్. దీన్ని మనం ఎంఆర్ఎన్ఏ అంటాం. ఎంఆర్ఎన్ఏ అంటే అర్థం ఏంటంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అంటే ఏంటంటే రైబో న్యూక్లియిక్ యాసిడ్. రైబో అంటే ఏంటంటే పెంటోజ్ షుగర్, అంటే C5 కార్బన్ కాంపౌండ్ అని అర్థం. మీకు ఇంత టెక్నికాలిటీ అవసరం లేదు, బట్ చెప్తున్నా అంతే. ఓకే, C5 కార్బన్ కాంపౌండ్ ఇది. ఏది మనకి రైబోస్. న్యూక్లియిక్ అంటే ఏంటి, జెనెటిక్ మెటీరియల్. యాసిడ్ అంటే యాసిడ్. ఓకే, రైబో న్యూక్లియిక్ యాసిడ్. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఆర్ఎన్ఏ అని అంటున్నా కదా, డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటంటే డిఎన్ఏలో డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. డిఎన్ఏ అంటే ఏంటి, డిఆక్సీ అంటే ఒక ఆక్సిజన్ తక్కువ అని అర్థం. రైబో న్యూక్లియిక్ యాసిడ్ అంటే ఏంటి, ఒక ఆక్సిజన్ ఎక్కువ ఉందని అర్థం. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తేడా ఏంటంటే డిఎన్ఏ అంటే డిఆక్సీ, డి అంటే తక్కువ, డిఆక్సీ అంటే ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది. రైబో న్యూక్లియిక్ యాసిడ్ లో ఒక ఆక్సిజన్ తక్కువ ఉంటే ఏమవుతుంది, అది డిఎన్ఏ అవుతుంది. సో దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే పెంటోస్ షుగర్ది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంత టెక్నికాలిటీ మీకు అవసరం లేదు, బట్ ఒకసారి మీకు ఇది చూస్తే ఏదైనా బుక్స్ చదివినప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది. సో ఈ యొక్క ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లియిక్ యాసిడ్. అయితే చూడండి, ఇది ఎంఆర్ఎన్ఏ కదా, ఇది ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది సార్ అంటే, మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే డిఎన్ఏని డీకోడ్ చేస్తుంది. డిఎన్ఏని డీకోడ్ చేస్తుంది. ఇలా డీకోడ్ చేయడాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎన్క్రిప్షన్ అంటున్నాం. ఏమంటున్నాం అండి, ఎన్క్రిప్షన్ అంటున్నాం. డిఎన్ఏని డీకోడ్ చేయడాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే ఓకే, ఎన్క్రిప్షన్ అంటున్నాం. ఓకే, దీన్ని మనం ఎన్క్రిప్షన్ అని మనం వాడుక భాషలో ఒకవేళ డిఎన్ఏని ఎంఆర్ఎన్ఏ చదివితే దాన్ని మనం ఏమంటున్నాం అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాము. ట్రాన్స్క్రిప్షన్ అని పిలవడం జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్. డిఎన్ఏని కనుక ఎంఆర్ఎన్ఏ చదివితే దాన్ని మనం ఏమంటున్నాం, ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. ఏమంటున్నాం అండి, ట్రాన్స్క్రిప్షన్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ విధంగా తాడులాగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, ఎంఆర్ఎన్ఏ అంటున్నాం. అయితే ఈ రెడ్ కలర్, గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, మళ్ళా రెడ్ కలర్ ఇలా ఉంది చూడండి, ఇలా మూడుగా ఉంటాయి అన్నమాట. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3 ఈ విధంగా ఉంటాయి. అంటే రిపీట్ అవుతాయి. ఈ యొక్క కోడాన్ని ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ట్రిప్లెట్ కోడాన్ లా ఉంటాయి. ట్రిప్లెట్ కోడాన్ లా ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయి, ట్రిప్లెట్ కోడాన్ లా ఉంటాయి అన్నమాట. ఈ కోడ్స్ అన్ని ఏం చేస్తాయి సార్ అంటే మన ప్రోటీన్ తయారవుతాయి. ఇదంతా మీకు బబుల్ లా ఉంది కదా, ఇలా తయారవుకుంటూ అంటే ఒక్కొక్కటి చూడండి. ఇది టిఆర్ఎన్ఏ. టిఆర్ఎన్ఏ ఏంటి, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. టిఆర్ఎన్ఏ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఈ టిఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ఈ రెడ్ కలర్ ఉంది చూడు, ఇది ప్రోటీన్. ఇదేంటండి, ప్రోటీన్, మాంసపు కృత్తు.
సో ఈ మాంసకృతి తీసుకొస్తే ఏం చేసింది, ఒకదానికొకటి అతుక్కొని ఒక పూలమాలలాగా, ఒక రుద్రాక్ష మాలలాగా ఇలా తయారవుకుంటూ వెళ్తుంది. తయారైంది ఏంది? దీన్ని మాంసమే. ఈ మాంసం ఉంది చూడు, ఈ మాంసం ఇది ఎలా తయారైంది? ఇలానే తయారైంది. నీ శరీరంలో ఉన్న నీ మాంసం నువ్వు చూసుకుంటావు, అద్దంలో చూసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని రాసుకుంటావు చూడు. దేనికి రాస్తున్నావు నువ్వు? ఈ యొక్క రైబోజోమ్ తయారు చేసినటువంటి మాంసపు కృతుల ద్వారా తయారైంది అన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా అమైనో యాసిడ్ చైన్ అంటాం. ప్రోటీన్ ని మనం ఏమంటున్నాం? అమైనో యాసిడ్ చైన్ అని అంటున్నాము. సో ఇది లార్జ్ సబ్ యూనిట్, ఇదేమో స్మాల్ సబ్ యూనిట్. ఈ లార్జ్ స్మాల్ సబ్ యూనిట్ ని కలిపి ఏమంటున్నాం? రైబోజోమ్ అంటున్నాము. ఇది ఈ బొమ్మ గీసుకోండి. ఈ బొమ్మ గీసుకున్న తర్వాత టీఆర్ఎన్ఏ ఇవన్నీ ఏం చేస్తాయి, ఎలా చదువుతాయి, మన డిఎన్ఏ ఏ విధంగా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ చెప్తా. ఓకే, రాసుకోండి. గీసుకున్నారు ఈ బొమ్మ గీసుకోండి. బొమ్మ గీసుకుంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను, అంటే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు మన శరీరంలో డిఎన్ఏ ఏం చేస్తుంది, రైబోజోమ్ ఏం చేస్తుంది, ఓకే, ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అనేది మీకు చెప్తా. ఓకే, సో వ్యాక్సిన్ ఎలా తయారైంది, మనం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇచ్చుకున్నాం కదా. ఓకే, ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుంది, మనకి స్పుత్నిక్ వి రష్యా నుంచి ఒక వ్యాక్సిన్ వచ్చింది, ఆ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ చాలా టెక్నికాలిటీ అండి. మీకు అంటే ఇంత నాలెడ్జ్ ఏం అవసరం లేదు. బట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు పిల్లలు గ్రూప్స్, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఐఏఎస్ అవుతున్నారు. మీకు ఆ ఉదయ్ కృష్ణారెడ్డి ఐడియా ఉండే ఉంటాడు. కానిస్టేబుల్ నుంచి మొన్న 2 సార్లు ఫస్ట్ ఐపీఎస్ అయ్యాడు, ఓకే, ఫస్ట్ ఐఆర్ఎస్ అయ్యాడు, ఇప్పుడు ఐపీఎస్ అయ్యాడు, తెలుసు కదా. ఆయన్ని కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఆయన్ని వాళ్ళ ఎస్ఐ చెప్పాడనమాట, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతా సార్ అంటే ఆయన్ని ఎగతాళి చేశారని చెప్పేసి ఆయన ఏం చేశారు, సీరియస్గా ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ యూపీఎస్సీ ద్వారా ఆయనకి ఫస్ట్ ఐఆర్ఎస్ రావడం జరిగింది. దాని తర్వాత ఆయనకి మొన్న జరిగిన యూపీఎస్సీలో ఆయనకి ఏం వచ్చింది, ఐపీఎస్ వచ్చింది. సో మీరు తక్కువగా ఊహిస్తే చాలా తక్కువే ఉంటుందండి. ఓకే, సో ఆ విధంగా జరుగుతుంది. తీసుకున్నారు కదా. సరే, ఇప్పుడు కొంచెం కాన్సెప్ట్ చెప్తా, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది డిఎన్ఏ. డిఎన్ఏ ఏంటి? డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. ఇది డిఎన్ఏ. ఇదేంది? ఇది రైబోజోమ్. డిఎన్ఏ ఏ విధంగా ఉంటుందంటే ట్రిప్లెట్ కోడాన్ రూపంలో ఉంటుంది. ట్రిప్లెట్ కోడాన్ రూపంలో ఉంటుంది. అయితే ట్రిప్లెట్ కోడాన్ అంటే ఏంటి చూడండి. ఈ డిఎన్ఏ మీద ఉన్నటువంటిది ఏంటి అంటే అడినైన్, గ్వానైన్, సైటోసిన్, ఓకే, థైమిన్ అని ఉంటుంది. ఓకే, అయితే ఎప్పుడైనా సరే వీటన్నిటిని ఏమంటామంటే నైట్రోజన్ బేస్ పేర్ అని అంటాం. ఏమంటున్నాం? నైట్రోజన్ బేస్ పేర్స్ అంటున్నాం. వీటిని మనము 2గా డివైడ్ చేయొచ్చు, ప్యూరిన్స్, పిరిమిడిన్. మీకు సైటోసిన్ అండ్ థైమిన్ ని మనం ఏమంటున్నామంటే పిరిమిడిన్ అంటాం. అడినైన్, గ్వానైన్ ని మనం ఏమంటామంటే ప్యూరిన్ అని అంటాం. బాగా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్. అడినైన్, గ్వానైన్ ప్యూరిన్ అంటాము, సైటోసిన్, థైమిన్ ని పిరిమిడిన్ అంటాం. ఓకే, పిరిమిడిన్ అంటాం. అయితే మనకి కాంప్లిమెంటరీ బేస్ పేర్ రూల్ అని ఒక రూల్ ఉంటుందండి. కాంప్లిమెంటరీ బేస్ పేర్ అని ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి అంటే ఎప్పుడు ఏ అనేది టీతోనే ఫామ్ అవుతుంది, బాండ్ ఏర్పడుతుంది. జీ అనేది టీతోనే బాండ్ ఏర్పడుతుంది. ఏటీజీసీ. ఏ అనేది టీతోనే. అంటే చూడండి, ఈ పుల్లలన్నీ ఏంటంటే ఏ టి జి సి సి ఏ టి, ఈ విధంగా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇలా ఈ 3 ఉంటది. ఎలా ఉంటది? 3 ఉంటది. అయితే ఏమవుతుంది అంటే ఈ 3 ఇలా ఉన్నాయి అంటే నీకు ఒక ప్రోటీన్, అంటే మనం అన్నం తింటాం కదా, మనం అన్నం తినేటప్పుడు మాంసకృతులు తింటాం కదా. మరి ఆ మాంసం, ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాక్సిడెంట్ అయిందబ్బా, ఇక్కడంతా తోలంతా పోయింది, మీ అమ్మ ఏం చేస్తుంది? పాయ ఏంటంటే కాలు తలకాయల మాంసం పెడుతుంది. ఈ కాలు తలకాయల మాంసం దేనికి పనికి వస్తుంది? మనకు అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్.
ప్రోటీన్లో 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అంటే ఏంటి? మన శరీరం తనకు తాను ఉత్పత్తి చేసుకోలేనటువంటి ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? ఉత్పత్తి చేసుకోలేదు, ఎసెన్షియల్, మనం బయట నుంచి తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటి? మన శరీరం తనకు తాను ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. మనం తినే తిండి అంతా ఎక్కడికి వెళ్తుంది? సెల్ లోపల ఈ విధంగా అమైనో యాసిడ్స్ ఫ్రీగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? అమైనో యాసిడ్స్. ఇవన్నీ ఏంటి? అమైనో యాసిడ్స్. ఎలా వచ్చింది అది? నీ శరీరంలో ఎలా వచ్చింది? తినడం ద్వారా వచ్చింది. ఈ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్లు. ప్రోటీన్స్ ఎలా వచ్చినాయి? ఆహారం ద్వారా వచ్చినాయి నీ శరీరంలోకి. మరి అలా వెళ్ళి మాంసం తయారైపోతుందా? అవ్వదు. అదే వెళ్ళి నీకు ఇక్కడే కుట్టాలబ్బా, ఇక్కడ నీకు చర్మం పోయింది, ఇక్కడ అతుక్కోవాలి. ఎలా అతుక్కుంటుంది? అంటే ఇలా ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అంటే దీన్ని చదువుతుంది. దీన్ని చదివి ఎప్పుడైతే మనకి దెబ్బ తగిలిందని తెలుస్తుందో డిఎన్ఏకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏమని? ఇక్కడ మాంసాన్ని తయారు చేయమని చెప్తుంది. ఎవరికి చెప్తుంది? ఈ డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏకి చెప్తుంది. ఎంఆర్ఎన్ఏ ఎవరికి చెప్తుంది? టిఆర్ఎన్ఏకి చెప్తుంది. ఓకే, దీన్ని ఏమంటున్నా? టిఆర్ఎన్ఏ అంటున్నా, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ ఎవరికి చెప్పింది? ఎంఆర్ఎన్ఏకి చెప్పింది. ఎంఆర్ఎన్ఏ ఎవరికి చెప్పింది? టిఆర్ఎన్ఏకి చెప్పింది. ఇలా టిఆర్ఎన్ఏ లైన్లో నిల్చుంటా ఉంటాయి అన్నమాట. అడ్డా మీద లారీలు ఉన్నట్టు టిఆర్ఎన్ఏ ఇలా నిల్చొని ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడైతే టిఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ ఎవరికి చెప్పింది? టిఆర్ఎన్ఏ చెప్తే లటక్కున ఈ గుంపు లోపలికి వెళ్ళి డిఎన్ఏ ఏం చెప్పిందో అదే ప్రోటీన్ తీసుకొచ్చి ఈ విధంగా ఒకదానికొకటి ప్రోటీన్లా తయారవుతుంది. అందుకోసం నీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బకి మాంసం ఏ విధంగా వచ్చింది అంటే నీ యొక్క డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏకి చెప్పడం ద్వారా, ఎంఆర్ఎన్ఏ టిఆర్ఎన్ఏకి చెప్పడం ద్వారా ఈ టిఆర్ఎన్ఏ ఏం చేసిందంటే ఈ యొక్క ప్రోటీన్లు, మనం తినే ప్రోటీన్లు ఏదైతే ఉన్నాయో దాని నుంచి పిక్ చేసుకొని వచ్చి ఇక్కడ అతగొట్టింది. మన శరీరంలో చాలా కణాలు వస్తూ ఉంటాయి. ఆ తయారీ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అయితే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏని చదవడాన్ని మనం ఏమంటున్నామంటే, ఎంఆర్ఎన్ఏ చేయడాన్ని మనం ఏమంటున్నామంటే ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాము. ట్రాన్స్క్రిప్షన్. ఎంఆర్ఎన్ఏ నుంచి టిఆర్ఎన్ఏ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే దాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటున్నాం. ట్రాన్స్లేషన్. టిఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ ని మనం ఏమంటున్నామంటే సెంట్రల్ డాగ్మా అంటున్నాము. సెంట్రల్ డాగ్మా అని పిలవడం జరుగుతుంది. సెంట్రల్ డాగ్మా అని పిలుస్తారు. ఇది రాసుకోండి. అర్థమైంది? అందరికి అర్థమైంది కదా? సో సెంట్రల్ డాగ్మా అంటారు. ఈ బొమ్మ రాసుకోండి. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వెళ్తే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. ఎంఆర్ఎన్ఏ నుంచి టిఆర్ఎన్ఏ వెళ్తే దాన్ని ట్రాన్స్లేషన్ అంటున్నాం. డిఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ అవడాన్ని సెంట్రల్ డాగ్మా అంటున్నాం. ఈ కంప్లీట్ ప్రాసెస్ ని సెంట్రల్ డాగ్మా అంటున్నాం. ఈ విధంగా ప్రోటీన్ అనేది సింథసైజ్ అవుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైంది అంటే నీవు బయోటెక్నాలజీని చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటాం. ఓకే, ఫర్దర్గా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మీకు ఈ కాన్సెప్ట్ చాలా ఎక్కువ వస్తుంది. ఆంథ్రపాలజీలో అయితే యూపీఎస్సీ మీరు ఆప్షనల్ తీసుకున్నట్లయితే దగ్గర 250లో 50 మార్కులు వస్తాయి. దీని అసోసియేటెడ్ టాపిక్స్ చాలా ఉంటాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ఎప్పుడు టీతో ఫామ్ అవుతుంది, జీ ఎప్పుడు సితో ఫామ్ అవుతుంది, ఏటీ డబుల్ బాండ్ ఉంటుంది, జీసీ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. చూడండి. సో ఏమని అంటున్నాడయ్యా అంటే చూడండి, ప్రోక్యారియాటిక్ సెల్లో 70 years ఉంటుంది, యూక్యారియాటిక్ లో 80 years ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్ అంటే సెడిమెంటరీ ఫ్యాక్టర్. ప్రోక్యారియాటిక్ కణాల్లో మైటోకాండ్రియా హరిత కణాల్లో ఈ యొక్క మనకి 70 years ఉంటుంది. 80 years వచ్చే యూక్యారియాటిక్ కణాల్లో సైటోప్లాజంలో ఈ యొక్క 80 years ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎస్ అంటే సెడిమెంటరీ ఫ్యాక్టర్ అని అంటాం, లేదు అనుకుంటే సెవెడ్బర్గ్ యూనిట్ అని కూడా పిలవడం జరుగుతుంది, లేదా సెడిమెంటేషన్ రేట్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సెడిమెంటేషన్ రేట్ అని కూడా పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అది 70 years అనేది దేంట్లో ఉంటుంది? మన ప్రోక్యారియాటిక్ లో ఉంటుంది. ఓకే, ప్రోక్యారియాటిక్ బ్యాక్టీరియా అలాంటి దాంట్లో ఉంటుంది. ఓకే, సో మైటోకాండ్రియా అండ్ హరిత కణాల్లో దట్ ఈస్ యూక్యారియాటిక్ సెల్. ఇదంతా ఒకటి. బ్యాక్టీరియాలో 70 years ఉంటుంది,
మైటోకాండ్రియా మన క్లోరోప్లాస్ట్ లో 8s ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఎగ్జామ్ లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, ప్రోక్యారియాటిక్ యూక్యారియాటిక్ లో ఇలా చెప్పే అవకాశం ఉంటుంది. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, దోస్ ఆర్ యూక్యారియాటిక్ సైటోప్లాజం అంటాం. యూక్యారియాటిక్ సైటోప్లాజం లో 8s ఉంటుంది. మైటోకాండ్రియా హరిత కణాల్లో యూక్యారియాటిక్ సైటోప్లాజంలో 8s ఉంటుంది. ప్రోక్యారియాటిక్ లో మనకి 70s ఉంటుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ అంటే ఏంటంటే సెవర్ట్బర్గ్ యూనిట్ అని అంటాం. అంటే ఈ సెవర్ట్బర్గ్ యూనిట్ ఏం చేస్తుందంటే సెడిమెంటరీ రేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు, బట్ ఫ్యూచర్ లో ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయింది ఇన్ని సంవత్సరాలు ఎగ్జామ్లు పెట్టి కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ రైబోజోమ్? ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ సంశ్లేషణ లేదా ఉత్పత్తి, హెల్ప్స్ ఇన్ జీన్ ఎక్స్ప్రెషన్. జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మీకు ఇందాక చెప్పా కదా, ఇది ఏంటిది 50s, ఇది వచ్చేసరికి 20s, ఇది డిఎన్ఏ, ఇది ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఎంఆర్ఎన్ఏ. మరి డిఎన్ఏని చదవడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రైబోజోమ్స్ హెల్ప్ చేస్తున్నాయి. ఈ డిఎన్ఏని చదవడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రైబోజోమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి జన్యున్ల యొక్క వ్యాఖ్యతను అంటే జీన్ ఎక్స్ప్రెషన్ లో మనకు సహాయపడుతుంది. ఫార్మ్స్ ఎంజైమ్స్ అండ్ సెల్. అంటే ఈ యొక్క రైబోజోమ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇంకా మనకి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కణ నిర్మాణంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. హెల్ప్స్ ఇన్ జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫార్మ్స్ ఎంజైమ్స్ అండ్ సెల్స్ అన్నమాట. మేడప్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ల తయారీలో మనకి ఇది హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ ఇన్ బోత్ ప్రోక్యారియాటిక్ అండ్ యూక్యారియాటిక్. ఎగ్జామ్ లో ఇది అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. ప్రోక్యారియాటిక్ లోను, యూక్యారియాటిక్ లోను, పూర్వకణ కణాల్లోను, ఓకే, లేదా యూక్యారియాటిక్ సెల్స్ లోను మనకి నిజ కణాల్లో కూడా ఇవన్నీ ఉండడం జరుగుతుంది. దీన్ని ఫస్ట్ ఎవరు అబ్జర్వ్ చేశారంటే జార్జ్ పలేడ్ అనే అతను 1955 లో ఈ యొక్క రైబోజోమ్స్ ని ఐడెంటిఫై చేశాడు. ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు రైబోజోమ్స్ గురించి మనం మాట్లాడడం. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి మాట్లాడతాం. ఓకే, సో ఈ విధంగా రైబోజోమ్స్. నెక్స్ట్ మీకు ఇంతకుముందు చెప్పా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ అ మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనల్ ఫౌండ్ ఇన్ యూక్యారియాటిక్ సెల్స్ ఓన్లీ. యూక్యారియాటిక్ లోనే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. హెల్ప్స్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్ అండ్ ప్రోటీన్ సింథసిస్ అండ్ లిపిడ్ ప్రొడక్షన్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది త్వచంతో కూడినటువంటి కణాంగం. ఇది యూక్యారియాటిక్ కణాల్లో కనిపిస్తుంది. ఇది పదార్థాల రవాణాకు హెల్ప్ అవుతుంది, ప్రోటీన్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, మరియు లిపిడ్ యొక్క నిర్మాణంలో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది రాసుకోండి. మీకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే గుర్తు లేకపోతే ఈ విధంగా తాడు రూపంలో పాములా ఉంది చూడండి, దీన్ని మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటున్నాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎందుకు యూజ్ అవుతుందంట? ఈ యొక్క ప్రోటీన్ ఏదైతే తయారైందో అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రాసుకోండి, త్వరగా రాసుకోండి. ఈ బాడీ సిస్టమ్స్ లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఈ బేసిక్స్ తెలిస్తేనే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థమవుతుంది. ఈ బేసిక్స్ లేకపోతే ఏమవుతుంది అంటే సార్ ఏదో చెప్తారు, మీకేదో అర్థమవుతుంది. ఆ విధంగా కాకుండా మీకు చాలా ఇన్డెప్త్ గా బేసిక్స్ ఇచ్చా. దీని తర్వాత ఇంకా సివిల్ సర్వీసెస్ రేంజ్ లో కావచ్చు, లేదా హయ్యర్ స్టాండర్డ్ లో మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. సెల్ అనుకుంటే ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇగో ఈ పోర్షన్ చూడు, ఈ పోర్షన్ దాన్ని మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటున్నాం. ఈ విధంగా మనకి వంకాయ కలర్ లో ఉంది చూడండి, థిక్ వంకాయ. దీన్ని వచ్చేసరికి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటున్నాం. స్మూత్ గా ఉంది చూడండి, దాని మీద డాట్స్ లేవు, దాన్ని మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటున్నాం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దేనికి పనికి వస్తుంది? ప్రోటీన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, మాంసపు కృత్తులు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దేనికి పనిచేస్తుంది? లిపిడ్స్. ఓకే, అంటే ఆయిల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ముక్కు మీద ఇలా అనుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? ఆయిల్ వస్తుంది. ఇది ఎవరు తయారు చేశారంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తయారు చేసింది. అంటే ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ లేదని కాదు, ఉంది, కానీ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువ పనిచేస్తుంది. ఇక్కడ మనకి మాంసం ఉంటుంది. సో ఇక్కడ ఎవరు ఉన్నారు? రెండు ఉన్నాయి, కానీ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో టైప్స్ ఏంటి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం.
రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది? ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది? లిపిడ్ సింథసిస్ అండ్ డీటాక్సిఫికేషన్. ఓకే, డీటాక్సిఫికేషన్ చేస్తుంది అన్నమాట. సో అది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే మన శరీరంలో ఉండేటటువంటి మనం అన్నం తింటాం కదా, దాంట్లో చాలా కెమికల్స్ ని కూడా తింటాము, పాయిజన్ ని కూడా తింటాము. ఆ పాయిజన్ నుంచి మనం ఎవరు కాపాడుతున్నారు అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కాపాడుతుంది అనమాట. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనల్ని కాపాడడం జరుగుతుంది. సో స్ట్రక్చర్ ఎలా ఉంది? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇస్ ద నెట్వర్క్ ఆఫ్ మెంబ్రేన్ ట్యూబ్యూల్స్. మీరు చూశారు, ఈ విధంగా నెట్వర్క్స్ ఆఫ్ ద మెంబ్రేన్ ట్యూబ్యూల్ లా ఉంటుంది. సాక్స్ ఉంటాయి, అంటే వాటిని సిస్టర్న్స్ అంటామంటాయి. ఈ త్వచంలో ఏర్పడిన గుణికలు మరియు గొట్టాల సమాహారంలా ఉంటది. కనెక్టెడ్ విత్ హూమ్? న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకే, డిఎన్ఏ న్యూక్లియర్ మెంబ్రేన్ తో కనెక్ట్ అయి ఉంటుంది, అది రాసుకోండి. ఇవన్నీ మీకు ఏ బుక్ లో దొరకవండి, ఇంత టెక్నికల్ గా ఏ బుక్ లో దొరకవు. ఈ నోట్స్ ని మీరు ప్రాపర్ గా చదివినట్లయితే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కూడా ఈజీగా రాయొచ్చు. గ్రూప్ 1 లో మీకు తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్కులకు ఉంటుంది. ప్లాంట్ అర్థం అవ్వాలన్నా, యానిమల్ అర్థం అవ్వాలన్నా సరే సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఇంత టైంని స్పెండ్ చేస్తున్నా. బేసికల్లీ 2 గంటల్లో సెల్ బయాలజీ చెప్పేయాలి. నేను దగ్గర 7 గంటలు చెప్పా. 7 నుంచి 8 గంటలు ఎందుకు చెప్పాను అంటే మీకు ఫర్దర్ గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే మీకు హెల్ప్ అవ్వడానికి చెప్తాను. ఓకే, మీరు ఎపిటోమ్ ఐఏఎస్ ని గుర్తుంచుకోవాలా. రేపు పొద్దున ఏమైనా సర్వీసులు వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 లో ఏమైనా సర్వీసులు వస్తే ఆ రోజు మాకు మా సార్ చెప్పారు, ఓకే, ఇన్స్టిట్యూషన్ హెల్ప్ అయిందనే సంగతి మీరు గుర్తుండాలి. అర్థమైంది నేనేం చెప్తున్నాను? అందుకోసం ఇంత ఇన్డెప్త్ గా చెప్తున్నా. ఏదో పైపైన చెప్పుకొని 4 పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, ఇది ప్రోటీన్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఇగో ఇది ఇక్కడ క్లోరోఫిల్ ఉంటుంది, దీంట్లో ఈ మినరల్ ఉంటుందని చెప్తే 15 నిమిషాల్లో చెప్పొచ్చు ఈ టాపిక్ ని. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మీకు పనికి వస్తుంది. మీరు గమనించారా, ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకుంటే లివర్ పాడైతుంది అంటారు. ఆల్కహాల్ మీరు తీసుకున్నట్లయితే లివర్ పాడైతుంది. అదే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే అమ్మాయిల్లో పిల్లలు పుట్టు. సరేనా? చూడండి, ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది, లిపిడ్ సింథసిస్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే లివర్ కణాల్లో విష పదార్థాలను తొలగిస్తుంది. మనం తినే తిండి లోపల మన లివర్ ఉందా? లివర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. దీని ఈ యొక్క లాస్ట్ రిబ్ లోపల ఇరుక్కొని ఉంటుంది. ఇటువైపు ఏముంటుంది? పొట్టు ఉంటుంది. అంటే ఏంటి? స్టమక్ ఉంటుంది. ఆ స్టమక్ కూడా ఈ రిబ్ లోపల ఇరుక్కొని సగం బయట ఉంటది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? మనం ఏ తిండి తిన్నా సరే పొట్టలో నుంచి ఎక్కడికి వెళ్తుంది? లివర్ లోకి వెళ్తుంది. అది ఆల్కహాల్ ఏది నీ పొట్టలోకి వెళ్ళినా, అది ఏదైనా సరే గాలి రూపంలో కానీ ఉమ్ము రూపంలో నీ శరీరంలో వెళ్తే లివర్ దగ్గరికి వెళ్ళదు, డైరెక్ట్ బాడీ మొత్తం వెళ్ళిపోతుంది. కానీ నోటి ద్వారా ఏది తీసుకున్నా సరే ఇలా ఆహార నాళిక నుంచి, పొట్ట నుంచి, చిన్నపేగు నుంచి పెద్ద పేగు ఉంది కదా, దాని నుంచి వెళ్తూ ఎక్కడికి వెళ్తుంది? లివర్ దగ్గరికి వెళ్తుంది. లివర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? హార్ట్ లోపలికి వెళ్తుంది. హార్ట్ నుంచి ఎక్కడ వెళ్తుంది? శరీర భాగాలన్నింటిలో వెళ్తుంది. ఏది? నువ్వు తినే ప్రతి ఒక్కటి. కానీ నువ్వు తిన్న తిండి మొత్తం ఎక్కడికి వెళ్ళింది? లివర్కి వెళ్ళిందా? అది చెక్ పోస్ట్ అన్నమాట. దేనికి చెక్ పోస్టు? నీ శరీరానికి మంచి ఏంటి చెడు ఏంటి ఎవరు డిసైడ్ చేస్తాడు? లివర్ చేస్తుంది. ఆ లివర్ ఏం చేస్తుంది అంటే విషతుల్యమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సమూలంగా నాశనం చేసేస్తుంది. అది నాశనం చేయలేకపోతే అదే నాశనం అయిపోతుందిలే కానీ శరీరంలోకి పంపించదు. ఇప్పుడు మన ఆర్మీ లోపల ఒక బెటాలియన్ ఉంటుంది, మిలిటరీలో ఒక బెటాలియన్ ఉంటుంది, గుర్కా బెటాలియన్. గుర్కాస్ ఏం చేస్తారు తెలుసా? నువ్వు వాళ్ళకి రాత్రిపూట ₹1 ₹10 ఇస్తే వాళ్ళు మనం నెలకు ₹10, ఇంతకుముందు ఊర్లలో వచ్చారు ఇంటికి ₹10 ఇస్తే మన రూపాయి వాళ్ళకి ₹5 కాబట్టి అలా వాళ్ళు డబ్బులు సంపాదించకపోయేవాళ్ళు. గుర్కాకు ఉండేటటువంటి గొప్పతనం ఏంటి తెలుసా? వాడు ₹1 తీసుకుంటే ప్రాణం పోయినా ఆ ఇంటిని కాపాడుతాడు, సావనైనా చస్తాడులే కానీ ఆ ఇంటికి ఏం కానియాడు. అర్థమవుతుందా? మన లివర్ లో ఉండే సెల్స్ కూడా అలాంటివి. ఆ సెల్స్ చావనైనా చస్తాయిలే కానీ విషాన్ని నీ శరీరంలో పోలేదు. అందుకోసం ఎవరైనా పాయిజన్ తాగినట్లయితే ఫస్ట్ ఆర్గాన్ టు డిస్ట్రాయిడ్ ఈజ్ ద లివర్, దాని తర్వాత కిడ్నీ. ఎందుకు? ప్యూరిఫై చేసేది ఈ రెండే. మన హార్ట్ ప్యూరిఫై చేయదు, కేవలం అది మెషిన్ పంప్ చేస్తుంది అంతే. అర్థమవుతుందా? సో అందుకోసము ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుందంటే లివర్ కణాల్లో ఉండేటటువంటి ఆ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈ యొక్క పాయిజన్ ని బయటికి పంపించేస్తుంది అనమాట. సో ప్రోటీన్ సింథసిస్ ఎవరు చేస్తున్నారు? ఈ యొక్క రైబోజోమ్స్ చేస్తున్నాయి. లిపిడ్స్ కూడా ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చేస్తున్నాయి. డీటాక్సిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? లివర్ లో జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ మూవ్ సబ్స్టెన్స్ విత్ ఇన్ ద సెల్. ఓకే, ఇవి ఈ యొక్క ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుందంటే ఫుడ్ ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, పంపించడం జరుగుతుంది. సో ఫార్మ్స్ ఆఫ్ గాల్గి బాడీ హెల్ప్స్ ఇన్ ప్యాకేజ్ అండ్ సిక్రేషన్. అండ్ గాల్గి కణాల్లో ఏర్పాటులో
ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ యొక్క మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇలా కణం ఉంటే, ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటే ఈ విధంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఒకవేళ దానిపైన రైబోజోమ్స్ ఉంటే అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవుతుంది, ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవుతుంది. ఏదైతే ప్రోటీన్ తయారైందో ఈ వీటిలో గుండా ఫుడ్ని, ప్రోటీన్ని మొత్తాన్ని పంపించి గాల్గి కాంప్లెక్స్ లో నింపేస్తుంది అన్నమాట. సో ఇంత పని జరుగుతుంది. నువ్వు తినే తిండి మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ నీకు దెబ్బ తగిలింది, ఆ దెబ్బ ఎలా మాంతదంటే నీ కణం ఇంతలా పనిచేస్తుంది, నీ కణం ఇంతలా పనిచేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ రాసుకోండి. ఓకే, ఈ ఒక్క చార్ట్ చదివితే మీకు సరిపోతుంది, అనమాట. రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రేపటి నుంచి సెల్ ఆర్గనల్స్ అంటే ఇప్పుడు మిగతా ఏమైనా ఉంటే మీరు చదవండి. రెండోది, రేపటి నుంచి మనము బాడీ సిస్టమ్స్ నేర్చుకుంటాం. చాలా స్పీడ్గా చెప్తాను నేను, ఇంకా అది చాలా ఇంపార్టెంట్. అది నీకు తెలిస్తే డిసీజెస్ అర్థమవుతుంది. బాడీ సిస్టమ్స్ అర్థమైతే డిసీజెస్ అర్థమవుతుంది. నీకు బాడీ సిస్టమ్స్ అర్థమై డిసీజెస్ అర్థమైతే వ్యాక్సిన్స్ అర్థమవుతాయి. వీటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. దీంతో బయాలజీ అయిపోతుంది, దాని తర్వాత స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ అవన్నీ చెప్పేస్తాను. సరేనా?